39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో రాజకీయ నాయకులు పార్టీ మారేటప్పుడు చాలా మంది అనుకుంటారు ఈజీ ఏమో, అంటే మారిపోయాడు, కండువు మార్చుకున్నాడు, ఇలా చెప్పేస్తారు కానీ బట్ ఆ రాజకీయ నాయకుడికి తెలుసు ఎందుకు మారాల్సి వచ్చింది, దాని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుంది, మారేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించుకోవాలని. సో అది మీరు కూడా అనుభవించి ఉంటారు కాబట్టి పార్టీ మారేటప్పుడు అసలు ఏమేమి ఆలోచించుకున్నారు, ఎవరితో మాట్లాడారు, ఏ కారణాలతో? ఒకటి ఆలోచన అనేది, ఇప్పుడు అసెంబ్లీకి ఓడిపోయినాం, ఓటమి గెలుపులు ఎప్పుడు నేను నా ఇంటర్వ్యూలు చూసినా, నేను ఎప్పుడన్నా ఓడిపోయిన రోజు చూసినా, నేను ఓడిపోయినప్పుడు అట్నే ఉన్నా, గెలిచినప్పుడు అట్నే ఉన్నా. ఎందుకంటే మనం జనాల్లోకి వచ్చినాం, రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఏదైనా పని చేయడానికి వచ్చిన వాళ్ళం, అంతేగాని ఏదో పదవులు అధికారంగా అనుభవించిన వాళ్ళం కాదు. ఈవెన్ అధికార పార్టీలో ఉన్నా మీరు అడిగితే తెలుస్తుంది. హుజూర్నగర్లో సైదిరెడ్డి అంటే ఏ రోజన్నా ఎమ్మెల్యేగా ఉండడానికి, ఎవరైనా మా అన్నో మా బావో మా అక్క అని అంటారు, కానీ ఎవరు కూడా మా ఎమ్మెల్యే అన్నోడు చాలా తక్కువ మంది ఉంటారు. మా సొంత మనిషిలాగానే చూసుకుంటారు. అందుకని ఈరోజు సరే ఓటమి గెలుపులు దాని గురించి పెద్దగా నేను ఆలోచించలేదు. కానీ మొన్న ఇప్పుడు పార్టీ మారేటప్పుడు, పార్టీ మారాలనుకున్నప్పుడు ఎట్లా అయింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన కొన్నిసార్లు హర్ట్ అవుతాం. ఓకే, ఎట్లా అంటే ఈ రాజకీయాలలో మనం ఇంత కష్టపడి పని చేస్తాం అన్నాం గ్రౌండ్లో, కానీ ఇంత పని చేసేటప్పుడు మళ్ళా మనం అనుకున్న వాళ్ళే, ఎదురుగా అనుకున్న వాళ్ళే ఒకటైపోయి పని చేస్తే అంటే మనం ఏం చేస్తున్నట్టు ఈ రాజకీయాలలో, దానికోసం నేను బాధపడే రోజులు ఉన్నాయి. కానీ నేను ఆ రోజు అనుకోకుండా మళ్ళా ఈలోపు బీజేపీ నుంచి అడగటం, బీజేపీ కూడా నువ్వు వస్తే నీకు మంచిది, అంటే నీలాంటి వాళ్ళు బీజేపీకి ఉంటే కూడా మంచిది, ఎందుకంటే అక్కడ ఏరియాలో తెలిసిన వాళ్ళు అయితేంది, ప్లస్ నువ్వు దేశం ప్రపంచాలు చూసి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వస్తే నీ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది, బీజేపీకి కూడా నీ వల్ల లాభం ఉంటుంది, నీలాంటి వాళ్ళు వస్తే మంచిది అని చెప్పిండ్రు, అడిగిండ్రు. దానికి తగ్గట్టే నేను కూడా అనుకున్నాను, నాకు అంటే దగ్గరగా ఉన్న పార్టీ, మనసుకు దగ్గరగా ఉన్న పార్టీ, భావజాలం దగ్గరగా ఉన్న పార్టీ, అందుకని సరే ఎట్టి పరిస్థితుల్లో నన్ను అడగగానే సరే ఓకే చెప్పిన. అనుకున్నట్టే నేను మార్చి 10 జాయిన్ అయినా 11 టికెట్ ఇచ్చారు. కానీ పార్టీ మారేటప్పుడు బీఆర్ఎస్ లో ఆల్రెడీ అప్పటికే మీకున్న ఫ్రెండ్స్ కొంతమంది ఉండుంటారు కదా, వాళ్ళతో కానీ అధినాయకత్వంతో కానీ ఒకసారి డిస్కస్ చేద్దాము, ఇవి పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను వెళ్లాల్సి వస్తుంది, ఇలాంటివి ఏమైనా మాట్లాడాలని అనిపించలేదు? అంటే మాట్లాడడం చెప్పే మాట్లాడారా? సో వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇక ఇప్పుడు పార్టీలోకి వచ్చినాక ఒకదాన్ని విమర్శ చేయడం నాకు ఇబ్బంది, కానీ ఎందుకంటే నేను హార్ట్ కు దగ్గరుండి పనిచేసినాడు. నేను ఏదో రాజకీయాలంటే ఏదో ఈ రోజు వచ్చి ఇట్లా పోదాం, ఇట్లా చేసి వెళ్ళిపోదాం అని వచ్చినోడిని కాదు. సిటిజన్షిప్ వదులుకొని పిల్లల్ని స్టడీస్ అక్కడనే ఉన్నా, ఇక్కడి నుంచి మళ్ళీ పోయిన పిల్లల్ని వదిలిపెట్టి 4-5 ఇయర్స్ డే అండ్ నైట్ కష్టపడి పనిచేసినాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో హుజూర్ నగర్ను బాగు చేయాలా, హుజూర్ నగర్ ఇంతకుముందు పడ్డ కష్టం మళ్ళీ పడకూడదు, హుజూర్ నగర్లో దుమ్మనేది చూడకూడదు, హుజూర్ నగర్ ప్రతి ఎకరానికి నీళ్లు రావాలా, హుజూర్ నగర్ పిల్లలకి భవిష్యత్తు ఉండాలని పనిచేసినాను. కానీ ఇవి చూసినాక బాధపడ్డాను. అవతల నేను పాత పార్టీలో పిలిచి అడిగినరు ఏం చదివి అని, పోతున్నావు అంటే పోతున్నా అని చెప్పే వచ్చిన. ఎందుకంటే ఇట్లా నచ్చలేదు నాకు, ఈ పిచ్చి తట్టుకోలేకపోతున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇదైతే దగ్గరగా ఉంటుంది, నాకు చేయటానికి దగ్గరగా ఉంటుంది అని చెప్పే వచ్చింది. ఎందుకంటే మీలాగా కష్టపడే నాయకులు కానీ పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తులు ఏ పార్టీ కూడా వదులుకోవాలని అనుకోరు కదా, వాళ్ళు కూడా ఆపుకోవాలి, అలాంటి నాయకుడు మన పార్టీలో ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటారు కదా. సో అందుకన్నాను. బట్ కానీ కొంతమంది మీ మీద చెప్పే విషయాలు ఏంటంటే, బీజేపీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే, అధికారంలో ఉన్న రోజులు చేయాల్సిన కబ్జాలు, అక్రమాలు అన్నీ చేశారు కాబట్టి ఆ కేసులకి భయపడి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఒకటి ఇప్పుడు బీజేపీ అధికారం లేదు కదా, స్టేట్ లా, సెంట్రల్ లో ఉంది కదా. సెంట్రల్ ఏం చేస్తుంది, బీజేపీ నాయకుల మీదనే కేసులు పెడితే ఏం చేయలేస్తారు. ఈరోజు నా మీద తెరిచిన పుస్తకం నువ్వు ఎవరిని అడిగినా ఇదే కెమెరా పట్టుకుని మీరు అడగండి, ఇక్కడ నేను చేసిన కబ్జాలు ఏందో, నేను చేసిన పని ఏందో మీరు 100% చెప్తారు. ఈరోజు నాకున్న పొలిటికల్ అంటే నా మీద ఉన్న వ్యతిరేకతకి అవతల ఏదైతే పార్టీలో ఉన్నారో, నేను నిజంగానే ఏదైనా చేసి ఉంటే ఈ పార్టీకి 100 కేసులు పడాయి. ఎవరెవరైతే నా టీఆర్ఎస్ లో తిరిగిన వాళ్ళు, అప్పట్లో నా ఎమ్మటి ఉన్నోళ్ళు సర్పంచుల మీద కేసులు పెట్టిండ్రు. సర్పంచులు తీసుకుపోయి ఒట్టిగా ఏదో ఒక నీళ్ళ ట్యాంకర్ ఏదో పోతే తీసుకుపోయి, ఎవరో తీసుకుపోయిన దాన్ని తీసుకుపోయి ఒక సర్పంచ్ని తీసుకుపోయి లోపలేసిండ్రు. 2-3 సర్పంచుల్ని, పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచుల్ని ఇమీడియట్ గా తొలగించిండ్రు ఫస్ట్ రోజే. మళ్ళీ కోర్టు ఇచ్చినా కానీ కోర్టుకు ఆపోజిట్ గా పోయి జైల్లో పెట్టిండ్రు. అంటే అదే నేను చేసి ఉంటే నన్ను ఊకునేటోళ్ళు కాదు కదా. నేను ఇవాళ నిజంగానే కాంగ్రెస్ లో చేరుండాలా, నేను ఒకవేళ నా మీద కేసులు భయాలు ఉంటే మరి కాంగ్రెస్ లో జాయిన్ కాలే కదా, నేను జాయిన్ అయింది బీజేపీలో. అందుకని ఇప్పుడు కేసులు ఇప్పుడైనా పెట్టవచ్చు. దీంట్లో నువ్వు
అధికార పార్టీలో ఉంటే కేసులు పెట్టరు కానీ అపోజిషన్లో ఉంటే ఇలా బీజేపీకి కాంగ్రెస్కి రైవాలిటీ ఎక్కడైనా ఉందే. మరి ఇప్పుడు నా మీద పెట్టాల్సిందే కేసులు. ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ ఇంటర్వ్యూ ముఖంగా, నా మీద ఏదున్నా ఎక్కడున్నా, ఒక్క చిన్న కబ్జా చేసినట్టున్నా, ఒక చిన్నది చేసినట్టున్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఒక కేసు అయినా పెట్టొచ్చు.